అంతరిక్షంలో గడిపితే మనుషులు హైట్ అవుతారా? భూమి మీద నా హైట్ 5 అడుగుల 7 అంగుళాలు. మరి స్పేస్లోకి వెళ్తే ప్రభాస్ అంత హైట్ అయ్యి వస్తానా? క్యాన్సర్ పేషెంట్లను స్పేస్కి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ ఇస్తే త్వరగా క్యూర్ అయిపోతారా? 210 రోజులుగా స్పేస్లో ఉంటున్న సునీత విలియమ్స్ భూమి మీదకి వచ్చిన తర్వాత బరువులు ఎత్తలేక నరకం చూడాలా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఈరోజు అంతరిక్షం కథలు ఎపిసోడ్ 1లో డిస్కస్ చేద్దాం. వీడియో చివరి వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఏవీపీ దేశాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎనిమిది రోజుల పాటు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో పని చూసుకుని మళ్ళీ తిరిగి భూమి మీదకి వచ్చేయాలని అంతరిక్షంలోకి వెళ్ళారు నాసా ఆస్ట్రోనాట్స్ సునీత విలియమ్స్ అండ్ బుచ్ విల్మోర్. అందరికీ తెలిసిన విషయమేగా, సునీత విలియమ్స్కి భారతీయ మూలాలు ఉన్నాయి. సరే, ఆ సంగతి పక్కన పెడితే 8 రోజుల్లో వెనక్కి వీళ్ళని తీసుకురావాల్సిన బోయింగ్ వాళ్ళ క్రూ ఫ్లైట్లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావడంతో 210 రోజులుగా స్పేస్లోనే సునీత విలియమ్స్ విల్మోర్ ఉండిపోవాల్సి వచ్చింది. మనం చాలాసార్లు విజువల్స్లో చూసాం. స్పేస్లోకి వెళ్ళిన తర్వాత సునీత బాగా బక్కచిక్కిపోయారు. ముఖం మొత్తం పాలిపోయి ఆమె రోజు రోజుకు ఓ ఎముకల గూడులా తయారవుతున్న విజువల్స్, ఫొటోస్ అందరినీ భయపెట్టాయి. ఇప్పుడు కూడా సునీత భూమి మీదకు తిరిగి వచ్చాక ఆమె లిటరల్గా నరకం చూడాలి. సరిగ్గా నడవలేరు, ఏ బరువులు ఎత్తలేరు, కనీసం నిలబడడం కూడా కొద్ది రోజుల పాటు కష్టమే. ఎందుకు ఇలా అంటే ఆన్సర్ గ్రావిటీ. నేను ఈ వీడియో చేస్తున్నాను అంటే రీజన్ గ్రావిటీ. భూమికి ఉండే గురుత్వాకర్షణ శక్తి నన్ను భూమి మీద బలంగా నిలబడేలా లాక్కుంటుంది. కాబట్టే నా కాళ్ళు నేలకు ఆనుకుని ఉన్నాయి. నా బాడీలో బ్లడ్ ఫ్లో అనేది ప్రాపర్గా జరుగుతుంది. నా ఎముకలు దృఢంగా గట్టిగా ఉన్నాయి. నేను బరువులు కూడా తేలిగ్గా ఎత్తగలుగుతున్నా. కానీ స్పేస్లో ఇవేమీ ఇలానే చేయలేము. కారణం, అక్కడ భూమి మీద ఉన్నంత గ్రావిటీ ఉండదు, చాలా తక్కువగా ఉంటుంది. దాన్నే మైక్రో గ్రావిటీ అంటారు. అందుకే మనం చూస్తే స్పేస్లో ఆస్ట్రోనాట్స్ అంతా గాల్లో తేలుతూ ఉంటారు. అసలు కాళ్ళు నేల మీద పెట్టి మళ్ళా నిలబడలేరు. సో మైక్రో గ్రావిటీ కారణంగా వాళ్ళ బాడీలో కూడా చాలా చేంజెస్ వస్తాయి. ఎలాంటి చేంజెస్ వస్తాయంటే, గ్రావిటీ లేకపోవడం వల్ల వాళ్ళు గాల్లోనే తేలుతూ ఉండడం వల్ల వాళ్ళ ఎముకలు పటుత్వాన్ని కోల్పోతాయి. వాళ్ళకంటూ బోన్ డెన్సిటీని కోల్పోతారు. ఎంతలా అంటే వాళ్ళను ఉన్న బలంగా భూమి మీదకి తీసుకొచ్చి పెడితే నిలబడలేరు, పడిపోతారు. రక్త ప్రసరణ అనేది తగ్గిపోతుంది. ఫ్రీ ఫ్లో ఆఫ్ బ్లడ్ లేకపోవడం వల్ల మొత్తం అంతా కూడా వాళ్ళకు ఒక క్లమ్జీగా ఉంటుంది. దేని మీద సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేరు. పైగా బాడీలో ఉన్న బోన్స్ అన్నీ గ్రావిటీకి స్ట్రెచ్ అయిపోతూ ఉంటాయి. ప్రధానంగా లోవర్ బ్యాక్ మీద ఉంటుంది ఈ ప్రభావం ఎక్కువగా. ఎముకలన్నీ పైకి కిందకి చీల్చేస్తున్నట్టు ఉండే పరిస్థితుల వల్ల అంతరిక్షంలో ఉండే ఆస్ట్రోనాట్స్ కొన్ని ఇంచుల హైట్ కూడా పెరుగుతారు. అఫ్కోర్స్ వాళ్ళని భూమి మీద తీసుకొస్తే మళ్ళీ స్ట్రెచ్ అయిపోతారు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, స్పేస్లో ఉన్నప్పుడు క్యాన్సర్ కణాల పెరుగుదల కూడా స్లో డౌన్ అవుతుందట. ఇది ఇంకా 100% ప్రూవ్ అవ్వలేదు. బట్ బాడీకి ఫ్రీ ఫ్లో ఆఫ్ బ్లడ్ ఉండదు కాబట్టి ఈ క్యాన్సర్ కణాల పెరుగుదల కూడా తగ్గొచ్చు అనేది శాస్త్రవేత్తల భావన. దాని మీద స్పేస్లో ప్రయోగాలు కూడా జరుగుతున్నాయి. అయితే ఇక్కడే ఇంకో ప్రాబ్లం ఏంటంటే, భూమి మీద కంటే స్పేస్లో రేడియేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే మనకి భూమి మీద ఓజోన్ లేయర్స్ లాంటివి ఉంటాయి ప్రొటెక్షన్ కోసం. అల్ట్రా వైలెట్ రేస్ నేరుగా రాకుండా అవి కాపాడుతూ ఉంటాయి. అలాంటి ప్రొటెక్షన్ స్పేస్లో ఉండదు కాబట్టి మన చర్మం మీద లేదా క్యాన్సర్ లాంటివి ఎక్కువ కావచ్చు అనేది ఇంకొక వాదన. ప్రస్తుతానికైతే చెప్పలేం, కానీ దీని మీదే రీసెర్చ్ జరుగుతుంది. సో అందుకే ఇలాంటి మైక్రో గ్రావిటీ కండిషన్స్ ఉంటాయి కాబట్టి రోజులో 1 గంట సేపు అక్కడ ఉన్న ఆస్ట్రోనాట్స్ తమ బాడీ కండిషనింగ్ కోసం జిమ్ చేస్తూ ఉంటారు. బెల్టులు కట్టుకుని బాడీని వర్కౌట్ మిషన్స్కి అంటి పెట్టుకునేలా చేసి ఏవో తిప్పలు పడుతూ ఉంటారు. కానీ దానివల్ల ప్రభావం చాలా తక్కువే ఉంటుంది. సో భూమి మీదకి తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ బాడీ మళ్ళీ భూమి మీద వాతావరణానికి అడాప్ట్ అయ్యేంత వరకు వాళ్ళని అబ్జర్వేషన్లో పెడతారు. అంతరిక్షం లాంటి పరిస్థితుల్ని ఉంచి మెల్లమెల్లగా భూమి మీద వాతావరణానికి అలవాటయ్యేలా చేస్తారు. ఈ ప్రాసెస్ అంతకాలం చిన్న బరువులు ఎత్తడానికి కూడా పాపం వాళ్ళు చాలా అవస్థలు పడాలి. ఇంత కష్టం ఎందుకు అంటే రేపటి కోసం. ఇదే సమాధానం చెప్తారు శాస్త్రవేత్తలు. మనిషి బతికేందుకు ప్రస్తుతం ఉన్న ఈ భూమి అనే ఆవాసంతో పాటు ఫ్యూచర్ అవసరాలు తెలుసుకునేందుకు, ఇదిగో ఇలాంటి క్యాన్సర్పై ప్రయోగాలు లాంటి మిస్టరీలు తేల్చుకునేందుకు మనకు ఈ అంతరిక్ష ప్రయోగాలు తప్పవు అనేది శాస్త్రవేత్తలు చెప్పే మాట. ఇది ఈ వారం అంతరిక్ష కథలు.
వచ్చే వారం మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఏబీపీ దేశం. Thank you.